వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అలజడి సృష్టించారు. పార్టీలోని పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే వైసీపీ సభ్యత్వానికి మాత్రం ఆళ్ల నాని రాజీనామా చేయలేదు. ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడితో పాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆళ్ల నాని. వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అలజడి సృష్టించారు. పార్టీలోని పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే వైసీపీ సభ్యత్వానికి మాత్రం ఆళ్ల నాని రాజీనామా చేయలేదు. ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడితో పాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆళ్ల నాని. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఈశ్వరలక్ష్మి, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఒక్కొక్కరు కూడా రాజీనామాల పర్వం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అలాగే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని పదవులకు కూడా ఆయన రాజీనామా చేస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాయడం అయితే జరిగింది. సుదీర్ఘ కాలంగా ఏలూరు జిల్లా రాజకీయాల్లో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కూడా ప్రస్థానం కొనసాగించినటువంటి ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు. గత వైసీపీ సర్కారులో కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా పనిచేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వైసీపీ అధ్యక్షునిగా, అలాగే ప్రస్తుతం ఏలూరు జిల్లాకు కూడా వైసీపీ అధ్యక్షులుగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఘోర ఓటమి తర్వాత ఆయన ఈ రోజు కీలక నిర్ణయం కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. తన భవిష్యత్ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా ఆయన వైసీపీ అధినేత జగన్ కు రాసినటువంటి లేఖలో కూడా పేర్కొన్నారు. వైసీపీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడి పదవికి, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి, 2 పదవులకు కూడా ఆయన రాజీనామా చేస్తూ ఈ రోజు లేఖను వైసీపీ అధినేత జగన్ కు రాయడం అయితే జరిగింది. ఆళ్ల నాని నిర్ణయం తీసుకోవడంతో అటు వైసీపీ శ్రేణులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి కూడా లోనయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఏలూరులో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆళ్ల నాని దాదాపు 7వసారి ఈసారి పోటీ చేశారు. 60,000కు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓటమి చెందడం అయితే జరిగింది. ఇతరులు అప్పటి నుంచి కూడా సందిగ్ధంగా ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కేడర్ కూడా ఒక్కొక్కరు వైసీపీని వీడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటీవలే ఏలూరు పట్టణ అధ్యక్షుడిగా బొద్దాని శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తే, రూరల్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మంచి మైబాబు కూడా పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడుతూ అటు జనసేనకి అటు టీడీపీ వైపు వెళ్లేటువంటి పరిస్థితులు ఏలూరు అసెంబ్లీలో ఉన్నాయి. ఈ తరుణంలో ఆళ్ల నాని కూడా పార్టీ ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయకుండా ఈ రోజు తన నిర్ణయాన్ని ప్రకటించడం, ఒక లేఖను కూడా వైసీపీ అధినేతకు రాయడంతో ప్రస్తుతం జిల్లాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి ఆయన రాజకీయాల్లో అనేక పదవులు అనుభవించి ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామా చేస్తూ పదవులకు దూరంగా ఉండడం పట్ల కూడా కొంతమంది అభిమానులు సైతం, పార్టీ శ్రేణులు సైతం కూడా ఈ రోజు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారందరూ కూడా పార్టీకి వెనుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది కేడర్ అయోమయంలో, గందరగోళంలో ఉన్నారు, వారికి కూడా వెనుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయన మాత్రం పార్టీ పదవుల నుంచి తప్పుకుంటూ పార్టీ కేడర్ కు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే విముఖత వ్యక్తం చేస్తూ దూరంగా ఉన్నారు. ఏలూరులో కూడా ఆయన కొంతమేరకు ఉంటూ విశాఖపట్నంలో అత్యధికంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇతరులు ఈ రోజు ఆయన పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్రంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన పార్టీలో కూడా కొనసాగుతారా లేదా అనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీడియాకు మాత్రం ఓటమి చెందిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి ఆళ్ల నాని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసి మరి పార్టీలో మాత్రమే కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు వెనుక మరి పార్టీ కేడర్ ఏమంటారు, మిగిలిన వారందరూ కూడా ఏలూరు అసెంబ్లీలో రాజకీయాల్లో ఉంటారా వైసీపీలో, లేదంటే వారు కూడా పార్టీలు మారుతారనేది కూడా ఈ రోజు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.